హలో, నేను మీ డాక్టర్ సాహితీ సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ గ్లాకోమా అండి. చాలా మోస్ట్ కామన్ క్వశ్చన్ ఫార్ మై గ్లాకోమా పేషెంట్స్ ఏంటి అని అంటే, నాకు గ్లాకోమా ఉందని చెప్తున్నారు, నా విజన్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, నా విజన్ తగ్గిందండి మళ్ళీ రిటర్న్ రాగలుగుతుందా? ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్ అండి. సో దీని గురించి మనం ఈరోజు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మీకు గ్లాకోమా ఉందా లేదా అనేది యాన్యువల్ చెకప్స్లో కొన్నిసార్లు బయటపడుతుంది. బికాస్ ఎర్లీ గ్లాకోమాలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో మనకి ఎవరు చెక్ చేయించుకోవాలి రెగ్యులర్గా గ్లాకోమాకి సిమ్టమ్ ఉన్నా లేకపోయినా అంటే అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40 years. అండ్ ఇన్ కేస్ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లాకోమా మీ పేరెంట్స్కి సిబ్లింగ్స్కి ఎవరికున్నా కూడా ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ అబౌట్ 15 to 20 యాన్యువల్ ఐ ఎగ్జామినేషన్స్లో మనకి ఇది తెలిసిపోతుంది. మీకు గ్లాకోమా ఉంది అని ఇప్పుడు తెలుసుకున్నట్టయితే, గ్లాకోమా అంటే ఏంటి? ఐలో ఉన్న ప్రెషర్ పెరగడం వల్ల ఆర్ ఇంట్రాక్యులర్ ప్రెషర్ పెరగడం వల్ల వచ్చే ఎఫెక్ట్ అనేదాన్ని గ్లాకోమా అని అంటారు. ఈ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటే ఆప్టిక్ నర్వ్ మీద ఎఫెక్ట్ పడి విజన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఈ విజన్ రెడ్యూస్ అవ్వకుండా ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసము మనం ఈ ప్రెషర్ మేనేజ్మెంట్ అనేది చేస్తాం. సో వీ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ సీయింగ్ అసలుకి ఈ గ్లాకోమా ఉండి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు. ఇనిషియల్ స్టేజెస్లో ఉంటే ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్స్తోని మీకు ఈ ప్రెషర్స్ అనేది తగ్గించేస్తాం. నెక్స్ట్ ఎవ్రీ 6 months ఒకసారి విజువల్ ఫీల్డ్ టెస్ట్ అనేది ఒకటి చేస్తామండి. సో దీని ద్వారా మనకేం తెలుస్తుంది, ఆప్టిక్ నర్వ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా, ఎర్లీ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది మనకు తెలిసిపోతుంది. సో విత్ దిస్ 2 tests ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు ప్రివెంట్ ప్రోగ్రెషన్, ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అనమాట. ప్రెషర్స్ పెరుగుతున్నాయి, ఎర్లీ చేంజెస్ స్టార్ట్ అవుతాయేమో, కంట్రోల్ అవ్వట్లేదు ఎన్ని డ్రాప్స్ ఇచ్చినా అని అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ సర్జరీ. సో మనకి ట్రబెక్యులెక్టమీ అనే సర్జరీతో పాటు అడ్వాన్స్డ్ మైక్రో ఇన్సిషన్ సర్జికల్ టెక్నిక్స్ కూడా ఉన్నాయండి. సో ఈ అడ్వాన్స్ టెక్నిక్ అంటే ఏంటి? షంట్స్, ట్యూబ్స్ ఇవన్నీ పెట్టడం. సో ఇవి చాలా చిన్న లేజర్ ప్రొసీజర్తోని ఇన్సర్ట్ చేయడం వల్ల మనకి ప్రెషర్స్ అనేది కంట్రోల్ అవ్వడం ఈజ్ మచ్ మోర్ ఈజియర్. సో దిస్ ఈజ్ వన్ అడ్వాన్స్డ్ సర్జరీ ప్రొసీజర్. దీని ద్వారా మనం ఈ ప్రెషర్స్ అనేది కంట్రోల్లోకి తెచ్చుకొని ఆప్టిక్ నర్వ్ మీద ఎక్కువ ప్రెషర్ లేకుండా డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేసే టెక్నిక్. ఇన్ కేస్ ఎర్లీ డ్యామేజ్ అయితే కూడా ఈ టెక్నిక్ వల్ల ఏంటి అని అంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవడం. సో ఇన్ కేస్ మనకి ఈ టెక్నిక్ వాడిన తర్వాత కూడా ప్రెషర్స్ కంట్రోల్ అవ్వట్లేదు అని అనుకుంటే మనం దీనితో పాటు మిగతా వేరే స్టెంట్ టెక్నిక్స్ అని కూడా ఉంటాయండి. సో వీటితో మోస్ట్లీ మనకి ప్రెషర్స్ అనేది కంట్రోల్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు నాకు ఆల్రెడీ కొంచెం విజన్ లాస్ ఉంది కదా మేడం, మళ్ళీ అది రీస్టోర్ అవుతుందా అనేది చాలా కామన్ క్వశ్చన్. సో విజన్ రీస్టోరేషన్ అంటే ఏంటి? మనకి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అండి. బట్ రైట్ నౌ దిస్ ఇస్ స్పెసిఫికలీ ఫర్ ద కమెంట్స్ అండి. చాలామంది అడుగుతున్నారు కమెంట్స్లో కూడా అడ్వాన్స్ టెక్నిక్స్ గురించి చెప్పండి అని. సో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, జీన్ థెరపీ, స్టెమ్ సెల్ థెరపీ, న్యూరో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అని. దాని తర్వాత కాంటాక్ట్ లెన్స్ గ్లాకోమా డ్రగ్స్ ఉంటుంది కదండి, సస్టైన్డ్ రిలీజ్ అంటే స్లోగా రిలీజ్ చేస్తూ ప్రెషర్ కంట్రోల్ చేసే ఒక డివైస్, అది కాంటాక్ట్ లెన్స్లోనే ఇండ్యూస్ చేసి పెట్టడం. లేదు అని అంటే సస్టైన్డ్ రిలీజ్ డివైజెస్ లోపల ఇన్సర్ట్ చేయడం వల్ల ఒకటేసారి ఈ మెడిసిన్ అనేది రిలీజ్ అవ్వకుండా స్లోగా రిలీజ్ అవుతూ ప్రెషర్ అనేది కంట్రోల్లోకి చేస్తాం. సో ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీస్ అండి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ట్రయల్. మనకి ఈ జీన్ థెరపీ కానివ్వండి, స్టెమ్ సెల్ థెరపీ కానివ్వండి, న్యూరో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ విజన్ డివైజెస్ కానివ్వండి, దే ఆర్ నాట్ అ షూర్ షార్ట్ ట్రీట్మెంట్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇండియాలో ఆ ట్రీట్మెంట్కి మనకి ఇప్పుడు డైరెక్ట్గా అవైల్ చేసుకోవడానికి కూడా ఇమ్మీడియట్గా లేదండి. బికాస్ దే ఆర్ నో ప్రూవెన్ టెక్నిక్స్ కాబట్టి ఎవరు పడితే వాళ్ళు అట్లా చేయడానికి ఉండదు. దీనికి కొన్ని స్టడీస్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు దీని గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే మీరు ఒకసారి విజిట్ చేస్తే మీరు ఆ స్టడీస్లో ఎన్రోల్ అవ్వచ్చా లేదా, ఎక్కడ జరుగుతున్నాయి అనేది ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉంటుంది. సో ఇవి ఎంతవరకు ట్రయల్లోకి వచ్చాయి అని అంటే, మేము చూసిన స్టడీస్ ప్రకారం ఈ జీన్ థెరపీ కానివ్వండి, న్యూరో ప్రొటెక్టివ్ డివైజెస్ కానివ్వండి, దేర్ ఆర్ వర్కింగ్ టు అన్ ఎక్స్టెంట్. బట్ ఇనఫ్ స్టడీస్ సపోర్ట్ చేయట్లేదు వేర్ వీ కెన్ జస్ట్ రిలీజ్ ఇట్ ఇన్ టు పబ్లిక్. సో అది అండి మీ రీసెంట్ అడ్వాన్సెస్ అప్డేట్. ఇంకొక చిన్న థింగ్ ఏంటి అని అంటే, ఎవరికి అయితే ఇంకా విజన్ లాస్ అయ్యింది, బికాజ్ ఈ పర్టిక్యులర్ థెరపీస్ మేము ఇమ్మీడియట్గా మీకు ఆఫర్ చేయలేకపోతున్నాము కాబట్టి
ఆర్టిఫిషియల్ విజన్ డివైసెస్ అని ఉంటాయండి. సో దేర్ ఆర్ అబౌట్ టైప్స్ ఇన్ దెమ్. ఒకటేమో రెటినల్ ప్రాస్థెసిస్, ఇంకొకటేమో విజువల్ కార్టెక్స్ స్టిమ్యులేటర్స్. అంటే మీకు గ్లాకోమా వల్ల మొత్తం విజన్ పోయినట్టయితే మీ డైలీ యాక్టివిటీస్ అని ఇబ్బంది అవుతాయి. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ విజన్ డివైసెస్ వల్ల ఏంటి అని అంటే ఇక్కడ స్టిమ్యులేటర్స్ పెట్టి మీకు గ్లాసెస్ లాంటివి ఇస్తాం. సో ఎవరైనా మనుషులు మూవ్ అవుతున్నా మీకు ఒక ఎక్స్రే టెక్నిక్ లాగా, ఒక సిమ్యులేషన్ లాగా మీకు కనిపిస్తుంటాయి అన్నమాట. దిస్ ఈజ్ అగైన్ మనుషులు క్లియర్గా కనిపించడానికి, లేదంటే మీ నార్మల్ విజన్ రీస్టోరేషన్ డివైజెస్ అన్నట్టు కాదు, డే టు డే యాక్టివిటీస్ని సపోర్ట్ చేయడానికి యూజ్ చేసే డివైజెస్. సో మీకు ఇనిషియల్గా గ్లాకోమా ఉంది అని ఎవరన్నా చెప్తే బెస్ట్ వే టు ప్రొటెక్ట్ ఇస్ గెట్ ఎవ్రీ 6 months టెస్ట్ డన్. మీ ప్రెషర్స్ నార్మల్గా ఉన్నాయా, మీ విజువల్ ఫీల్డ్స్ అనేవి నార్మల్ లెవెల్లో మెయింటైన్ అవుతున్నాయా అని చూసుకోవడము. ఇన్ కేస్ డ్రగ్స్ సపోర్ట్ లేదు అని అంటే మీ ఈ కాంటాక్ట్ లెన్స్ ఇంకా ఇన్సర్టెడ్ డ్రగ్స్ చెప్పాను కదండి, సస్టైన్ రిలీజ్ అని, ఇవి మనం పెడతాము. ఇవి ఏవి వర్క్ అవ్వట్లేదు అని అంటే సర్జరీకి ఆప్ట్ చేసుకొని ఈ ప్రెషర్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో నర్వ్ డ్యామేజ్ కాకుండా చూడడమే బెస్ట్ టెక్నిక్. వన్స్ ఈ సర్జికల్ ఈ అడ్వాన్సెస్ ఏవైతే నేను ఇందాక మెన్షన్ చేశానో, వన్స్ దే ఆర్ ఇన్ ద పబ్లిక్, అంటే మాకు FDA అప్రూవ్ చేసి మీరు వాడచ్చు అని చెప్పిన రోజు వీ విల్ మేక్ ఎన్ అదర్ వీడియో టు హెల్ప్ యూ అండర్స్టాండ్ మోర్ అబౌట్ దిస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఆర్ గ్లాకోమా మీకు ఉన్నట్టయితే కమ్ డౌన్, వీ విల్ టెస్ట్ యూ అండ్ గివ్ యూ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ.